ప్రపంచీకరణ ప్రారంభమైన తర్వాత వాటికి ప్రతినిధి తానే అనే ఒక ప్రచారం కూడా చాలా బలంగా జరిగింది. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినాం. ఆ విషయంలో ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు తప్ప దాన్ని అది కాదు లేదు అనడే. ఏమిటి ఉద్దేశం? ఎవరికైనా కానీ ఫలానా పనుల వల్ల గొప్పతనం వస్తుంది, భవిష్యత్తుని ఊహించి చెప్పడంలో నేను ముందున్నాను అని అందరూ అంటూ ఉంటే దానివల్ల నష్టం లేదు కదా. సో పొలిటీషియన్లు ఎక్కువగా ఉండే ఆలోచన ఏంటి, ఎవరు పని చేసినా క్రెడిట్ మనకే రావాలని కోరుకుంటారు కదా. సో ఒకవేళ నేను కొంచెం ఎక్స్ పని చేశాను కానీ నాకు X⁻10 క్రెడిట్ వస్తుందనంటే ఆహ్వానిస్తారు, డెఫినెట్గా క్రెడిట్ భావిస్తారు. వాళ్ళ ఆలోచన విధానం కూడా అదే. కాబట్టి ఎవరు చెప్పినా ఎవరు చేసినా సరే అది నాకు వాల్యూ అడిషన్ అవుతుందంటే ఏ పొలిటీషియన్ అయినా అంగీకరిస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు యొక్క విజన్, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఎప్పుడు కూడా మీరు చూడండి, బిల్డింగ్స్, రోడ్లు అండ్ టెక్నాలజీ, ఇవే ఆయన మేజర్గా ఈ 30-40 సంవత్సరాల వరకు మాట్లాడే మాటల్లో ఎక్కువ ఇవే కనిపిస్తుంది నాకు. ఎందుకు నిజం? ఎస్, మీరు ఒక మాట, చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక భారీ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. ఆయన ఇంకుడు గుంతలను చెక్ డ్యాములు అన్నాడు. ఇరిగేషన్లో ఏం చేయలేదు. అది రోడ్, ఒక హైటెక్ సిటీ, రోడ్లు, ఐటీ, వీటి చుట్టే తిరిగింది మొత్తం. ఏమిటిది అంటే బేసిక్గా ఫ్రైడే థియరీ ఏం చెప్తాడండి అంటే, ఎవరైతే రోడ్ల గురించి ఎక్కువ మాట్లాడతారు, కన్స్ట్రక్షన్ గురించి ఎక్కువ మాట్లాడతారు, ఇన్నోవేషన్ టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడతారు, ఏం చెప్తారంటే వాళ్ళకి అన్కాన్షియస్గా ఈ పవర్ గురించి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఓహో, ఒక ఈ ఇన్సెక్యూరిటీ, ఈ భయాలు అవన్నీ ఏం చేస్తాయి మనిషిని అంటే దానికి సంబంధించిన పనులు చేసేట్టు పురికెళ్తుంది. సో ఆ ఇన్సెక్యూరిటీని సైకలాజికల్గా సాటిస్ఫై చేసుకోవడానికి రోడ్డు నిర్మాణం అనేది ఇట్ ఈజ్ లీడ్ టు ద సక్సెస్. రోడ్డు, ఇన్నోవేషను, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా దేనికి సంకేతాలు అంటే నీ సక్సెస్కి దారి. అంటే నేను సక్సెస్ సాధించాలంటే ఏంటి, నేను నడవాలి కదా. దేని మీద నడుస్తావు, దేని మీద ప్రోగ్రెస్ చేస్తావు, రోడ్డు మీదనే ప్రోగ్రెస్ చేస్తావు. సో రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఆయనకు ఏం సాటిస్ఫాక్షన్ ఇస్తుందంటే ఇవన్నీ కూడా మళ్ళీ రాబోయే ఎలక్షన్లు కానీ మళ్ళీ చేయబోయే ఏ పోటీలైనా సరే నాకు ఒక సక్సెస్కు దారి చూపిస్తున్నాను, నా సక్సెస్కు నేనే దారి వేసుకుంటున్నాను అనే ఒక భావన ఆయనకు నిరంతరం ఒక సంతోషాన్ని, లోపల ఒక సాటిస్ఫాక్షన్ క్రియేట్ చేసే విధంగా తను ఎప్పుడు కూడా వీటి గురించే మాట్లాడుతూ ఉంటాడు. తను మాట్లాడే ప్రతి విషయం కూడా దీని గురించే ఉంటుంది. సో ఈ ఇన్నోవేషన్ కూడా అంతే. ఇన్నోవేషన్ గురించి, టెక్నాలజీ గురించి ఇవన్నీ దేనికోసం ఎక్కువ పదే పదే మాట్లాడతాడంటే అవన్నీ మాట్లాడితే ఒకటి తనకు పర్సనల్గా వ్యక్తిగా ఇష్టమై ఉండొచ్చు, రెండోది వీటి సంబంధించి కూడా ప్రజలకు చాలా దగ్గర చేర్చే మాటలు, ఏది యూత్ సెక్షన్ సంబంధించి. సో ఇవి ప్రజలు చేరడం ఒకటి, రెండోది ఇవన్నీ కూడా నాకు సక్సెస్కు స్టెప్స్గా మారుతాయి, సక్సెస్కు నాకు ఒక దారి చూపిస్తాయి. అందుకోసమే వీటి గురించి ఆయన చంద్రబాబు నాయుడు చాలా అన్కాన్షియస్గా తనకున్న మోటివ్స్ని ఈ రకంగా ప్రజెంట్ చేసి ఈ రకమైన డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఈ పద్ధతిలోనే ఉండడానికి ఆయన ప్లాన్ చేస్తాడు. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు ఇవాళ ప్రధానమంత్రులు. వ్యవసాయక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం. ఆయన ఇవాళ కూడా వ్యవసాయానికి సంబంధించిన పంటల దిగుబడికి సంబంధించిన అంశాలు లేవు. ఆయన ఐటీ ఎగుమతుల గురించి మాట్లాడడం అనేది, మరి మెజారిటీ రైతులు ఉన్నారు, రైతులు దూరం అవుతారని ఆలోచన లేదా? రాజకీయ నాయకులు సహజంగా ఎక్కడ ఓట్ బ్యాంకో దాన్ని పట్టుకోవాలి కదా. ఇవాళ ఉన్నంత ఐటీ 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద లేదు. వాస్తవానికి 99 ఆయన 2004 నాటికి ఐటీ పెరగలే, ఎంతగానో లేదు, పెరుగుతూ ఉన్న దశ. ఆ దశకు ముందు 9 ఏళ్ళు ఆయన రైతుల సంక్షోభం ఉన్నప్పుడు రైతు సంక్షోభాన్ని మాట్లాడకుండా ఇది మాట్లాడడం అంటే ఆయన ఏ తరహా రాజకీయ నాయకుడు? ఏమిటి ఆయన ఉద్దేశం? అంటే ప్రతి రాజకీయ నాయకునికి ఒక రాబోయే 5 సంవత్సరాలకు ఒక ప్లాన్ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. ఓకే, చంద్రబాబు నాయుడు ఏం నమ్ముతాడంటే ఎనీ పొలిటీషియన్ ఏం చేస్తారంటే ముందు అధికారంలోకి రాగానే, లేదు అధికారం రాకముందైనా సరే స్టేట్ యొక్క ఏజ్ వైజ్ ఎంత పాపులేషన్ ఉంది, ఎంత జనాభా ఉంది, రైట్? ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లోపల ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లల్ని తీసుకుంటే ఫస్ట్ క్లాస్లో ఎంతమంది ఎంటర్ అవుతున్నారు, ఫిఫ్త్ క్లాస్ నుంచి ఎంతమంది ఉన్నారు, ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల మంది ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు అనుకుందాం. అంటే 10th క్లాస్ వరకు 1 to 10 అయితే 1 crore అవుతున్నారు, రైట్? సో ఈ 1 crore పిల్లలు ఇంకొక 2 ఏళ్ళ లోపల వాళ్ళు ఇంటర్మీడియట్కి వస్తారు, తర్వాత వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది. ఓకే, ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఉంది కదా, నెహ్రూ ఇచ్చారు. ఇది అబ్సల్యూట్లీ పొలిటికల్ స్టేట్మెంట్ కదా. ఎందుకంటే నేటి బాలలు ఎందుకు పౌరులు గారు, ఓటు వేయాలి వాళ్ళకి, కానీ ఓటు లేదు కాబట్టి పౌరులు కాదని అంటున్నాం మనం. ఓకే,
సో వీళ్ళు చంద్రబాబు నాయుడు నమ్మేది ఏమిటంటే ఎక్కువగా ఇంట్లో ప్రభావితం చేసేది పిల్లలే కాబట్టి, సో పిల్లల్ని అడ్రస్ చేయాలంటే ఏంది ఇప్పుడున్న కాలంలో ఏం మాట్లాడచ్చు మనం? మేజర్ అందరి పిల్లలు కూడా వాడేది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. ఓకే, సో టెక్నాలజీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పిల్లల్ని రీచ్ కావాలంటే ఎట్లా మాట్లాడచ్చు మనం? టెక్నాలజీ గురించి మాట్లాడాలి, లేదు సినిమాల గురించి మాట్లాడాలి, లేదు మ్యూజిక్ గురించి మాట్లాడాలి. సో మ్యూజిక్ వీటి గురించి, యాక్టర్ల గురించి పొలిటీషియన్ మాట్లాడారు కాబట్టి ఏది మాట్లాడచ్చు మనం? టెక్నాలజీ గురించి మాట్లాడచ్చు. టెక్నాలజీతో కనెక్టివ్ కాని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు ఈ రోజున. కాబట్టి టెక్నాలజీ మీడియంగా పెట్టి ప్రజలందరికీ కూడా ఒక గొప్ప భవిష్యత్తును నేను నిర్మించబోతున్నాను. ఆ భవిష్యత్తు నిర్మించడానికి నాకు ఆల్రెడీ ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉంది. కావాలంటే మీరు హైదరాబాద్ చూడండి, నేను సైబరాబాద్ని నిర్మించాను, ఐటీ టవర్ నిర్మించాను, అప్పుడు బిల్ గేట్స్ వచ్చాడు. ఓకే, ఇవన్నిటిని కూడా ఒక ఎక్స్పీరియన్స్ మోడల్గా మన అందరి మెదడులో నాటుకొని ఉన్నది కాబట్టి ఆయన ఎప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడుతారు. అండ్ పొలానికి సంబంధించి, లేదు పంటల దిగుబడికి సంబంధించి ఏపీలో మేజర్గా అక్కడో ఇక్కడో ఆత్మహత్యలు అవుతున్నప్పటికీ పంటలకు సంబంధించి మీరు ఈస్ట్ గోదావరి ఎక్కడ చూసినా సరే వాళ్ళకున్న అగ్రికల్చర్ సెక్టార్లో వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ రిచ్చే, ఏ పీరియడ్ చూసుకున్నా, ఎక్సెప్ట్ కొంచెం రాయలసీమ ఏరియా తీసేస్తే కనుక. సో వాళ్ళకు అగ్రికల్చర్ గురించి అడ్రస్ చేయడం అనేది పెద్ద ఇష్యూగా ఉండదు. సో ఎక్కువ మంది యువకుల్ని అక్కడ ఉన్న కుటుంబాలు ఎక్కువ కూడా వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్సే కావాలని కోరుకుంటారు. ఆ ప్రోగ్రెస్ ఓన్లీ టెక్నాలజీలోనే నిక్షిప్తం కాబడ్డది అనేది చాలా రోజుల పాటుగా మీడియా కానివ్వండి, మనం ఇంటర్నేషనల్ వచ్చే న్యూస్ కానివ్వండి, అమెరికాలో సంబంధించిన చేంజెస్ కానివ్వండి, మనం తెలుగు రాష్ట్రం అని వేరే అంటాం కానీ యాక్చువల్గా తెలుగు రాష్ట్రం అనేది అమెరికాలో ఒక భాగం. ఎందుకంటే అమెరికాలో ఏం జరిగినా సరే తెలుగు రాష్ట్రాల లోపల ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు అమెరికాలో ఏం జరుగుతుందో అంతా తెలుసు. కాబట్టి టెక్నాలజీ అనేది మన జీవిత లోపల ఒక భాగం అది. కాబట్టి అతను ఎప్పుడు కూడా దాని టెక్నాలజీ గురించే మాట్లాడడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఈ అడ్రస్ దట్. అంటే రాబోయే పిల్లలకు సంబంధించి టెక్నాలజీ మీద హోప్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ చేసే వాళ్ళకు టెక్నాలజీ మీద హోప్ క్రియేట్ చేస్తాడు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న అడల్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను వస్తే కనుక ఒక అద్భుతమైన జాబ్ ఆపర్చునిటీ నేను క్రియేట్ చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన క్రియేట్ చేయగలుగుతాడు. వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇదే నమ్ముతారు. ఎందుకంటే చాలామంది అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, లేదు మిగతా యాన్సిలరీ అగ్రికల్చర్ సెక్టర్ కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ పిల్లలు అగ్రికల్చర్ రావాలని కోరుకోవటం లేదు కదా. సో కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళందరూ కోరుకునేది ఓన్లీ టెక్నాలజీ రంగంలోనే అవకాశాలను కోరుకుంటున్నారు. సో అలాంటి టెక్నాలజీ రంగం గురించి మాట్లాడడం వల్ల ఎక్కువ మంది నేను అడ్రస్ చేయగలుగుతాను, నేను ఒక విజన్ కలిగిన నాయకుడిగా వాళ్ళందరూ గుర్తించగలుగుతారు అనే భావనతోటి చంద్రబాబు నాయుడు గారు నేను అనుకుంటాను ఎప్పుడు ఇదే గురించి మాట్లాడు. ఇంతకుముందు అన్నట్టు ఆయన టెక్నాలజీ, రోడ్డు కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఆయన సక్సెస్కి దారి చూపే మెట్లని చంద్రబాబు నాయుడు సబ్కాన్షియస్గా చాలా బిలీవ్ చేస్తాడు. కాబట్టి అది ఆయనకి ఎక్కువ శాతము తెలియకుండానే ఆ మాటలు ఆయన నోట్లోంచి వస్తాయి. సో దట్స్ హౌ ఈజ్ డెవలప్డ్ హిజ్ విజన్ అబౌట్ ద ఫ్యూచర్.